ఏ రేంజ్ లో గెలితే నీకు సరిపోతుందో నాకు తెలియదు కదా, అందుకే నా రేంజ్ లో గెల్లాను. అవును, ఇంతకీ ఎందుకు గెల్లమన్నావు? ప్రియా పెళ్లి ఒప్పుకుందంటే నమ్మలేకపోతున్నాను. ఇది కలో నిజమో తెలియట్లేదు, అందుకే గిల్లమన్నా. గిల్లాక తెలిసిందా నిజమేనని? బాగా తెలిసింది, కానీ ప్రియా ఎందుకు ఒప్పుకుందో తెలియట్లేదు. నా అనుమానం ఏంటంటే నువ్వే ఏదో ఒకటి చేసి ప్రియాని ఒప్పించావు కదా. ఏంటి, మంచి సంబంధం చూసి నాకు పెళ్లి చేస్తాయి? నేను ఎవరినో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోవాలా? అవును, ఇది నీ ఆలోచన, మా బావ ఆలోచన. ఎవరి ఆలోచన అయితే ఏంట్లే, మంచి ఆలోచనే కదా. నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళడం వల్ల మంచి జరుగుతుంది కదా. ఎవరికి జరుగుతుంది మంచి, నీకా నాకా? ఎలాగో నన్ను పెళ్లి కొప్పించి ఎవరికో ఒకరికి పెళ్లి చేసి నన్ను అత్తారింటికి పంపించేస్తే నువ్వు మా బావతో హ్యాపీగా కాపురం చేసుకోవచ్చు అనుకుంటున్నావు కదా. నీ పిచ్చి కాకపోతే ఎవడో కన్నయ్య గారిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు? నేను పుట్టిందే మా బావ కోసం, మా బావని పెళ్లి చేసుకోవడం కోసం. నాకు మా బావకి మధ్య అడ్డు కూడా అనిపించిన నిన్ను అడ్డు తప్పించుకుని మా బావని పెళ్లి చేసుకుంటాను, అంతే తప్ప వేరే పెళ్లి చేసుకోవడానికి నేను ఎప్పటికీ ఒప్పుకుంటాను. ఎప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే ఒప్పుకుంటావు. ఎలా ఒప్పుకుంటాను? ఒక్కసారి నీ హిస్టరీ చూపిస్తాను, చూడు. ఎలా ఉంది నీ హిస్టారికల్ సినిమా? ఇది ఫస్ట్ పార్టే, దీనికి సీక్వెల్స్ చాలా ఉన్నాయి. కావాలంటే అవి కూడా చూపిస్తాను. ఈ కాల్ హిస్టరీతో పాటు నా దగ్గర వేరే సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నువ్వు దుర్గని ఎక్కడెక్కడ కలిసావో, వాడితో నువ్వు చేతులు కలిపి ఏమేం ప్లాన్ చేసావో అన్ని ఎవిడెన్స్ లో నా దగ్గర ఉన్నాయి. ఆ దుర్గగాడికి నువ్వు నా మీద ఉసి కలిపి వాడి ఇంట్లోకి రావడానికి హెల్ప్ చేసి నాకు వాడికి ఏదో సంబంధం ఉందని అందరినీ నమ్మించి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ప్లాన్ చేశావు కదా. నా దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ బయట పెడితే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అసహించుకుంటారు. మీ బావే నిన్ను మెడబట్టి బయట గెంటేస్తాడు. ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళడం మంచిదో, చక్కగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళడం మంచిదో ఆలోచించుకో. ఆల్ ది బెస్ట్. చెప్పు, నువ్వే ఏదో ఒకటి చేసి ప్రియా నీ పెళ్లి ఒప్పించావు కదా. ప్రియని నేను ఒప్పించానా, మీరు ఒప్పించారా, లేక ఇంకెవరైనా ఒప్పించారా అన్నది కాదు ముఖ్యం. నీ అమ్మమ్మ గారిని, మావయ్య గారిని ఒప్పించడం ముఖ్యం. వాళ్ళకిష్టం లేకుండా మన ప్రియాకి పెళ్లి చేయలేం కదా. అవునవును, మన నెక్స్ట్ టాస్క్ వాళ్ళిద్దరిని ఒప్పించడమే. మాట్లాడవేంటి బేబీ, ఎందుకు నువ్వు ఆ పెళ్లికి ఒప్పుకున్నావో చెప్పు. ఎంతకాలం బావంటే నాకు ప్రాణం, నేను బావ కోసం పుట్టాను. బావని పెళ్లి చేసుకోకపోతే చేస్తాను అని దానివి కదా. ఇప్పుడు సడన్ గా పెళ్లి చేసుకుంటా అంటావేంటి? పైగా రాధ తెచ్చిన దిక్కుమాలిన సంబంధం చేసుకుంటావా? అసలు ఏమైంది నీకు? జ్ఞానోదయమైంది మో. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో తెలుసు. అందుకే వాళ్ళు తెచ్చిన సంబంధాన్ని చేసుకుంటానని చెప్పాను. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? నువ్వు చెప్పిన దాంట్లో ఎప్పుడు, ఎవరు, ఎలా అనే పదాలు తప్ప నాకేమీ అర్థం కాలేదు. నేను ది గ్రేట్ పొలిటీషియన్ దమయంతి కూతుర్ని. అంత తేలిగ్గా ఎవరికి అర్థం కాదు. నాకు కూడా అర్థం కాకపోతే ఎలాగా? ఒక్కొక్కసారి అర్థం కాకుండానే కిక్కు కాదు, నాకు తిక్కు రేగేలా ఉంది. నీ కూతురు చేసేది ఏదైనా నీకు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. అయినా నువ్వేం చేస్తున్నావో నాకు తెలియాలి కదా. తెలుస్తుంది మో, నీకు ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు టెన్షన్ తో చావాలా నేను? టెన్షన్ వద్దు, మనం ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టాలి తప్ప మనం టెన్షన్ అవ్వకూడదు. నా పొలిటికల్ బ్రెయిన్ తో నేను ఎంతో మందిని ఎన్నో రకాలుగా టెన్షన్ పెట్టాను. నువ్వే నన్ను టెన్షన్ పెడుతున్నావు. ఈ టెన్షన్ వల్ల బీపీ పెరిగిపోయేలా ఉంది. పెరిగితే ఒక టాబ్లెట్ వేసుకో మామ్. దానికి ఎందుకు టెన్షన్ పడతావు? అంతేగాని నీ మనసులో ఏముందో చెప్పను అంటావు, అంతేనా? అంతే మామ్, అంతకంటే ఎక్కువ అనను, అంతకంటే తక్కువ అను. ఎందుకంటే ఈ విషయంలో నీకు ఆ మాత్రం సస్పెన్స్ ఉంటేనే
రేపు రిజల్ట్ చూసాక నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవుతావు. సర్ప్రైజ్ ఫీల్ అవుతానా, షాక్ ఫీల్ అవుతానా? 100% సర్ప్రైజ్ ఫీల్ అవుతావు. నాది గ్యారెంటీ. వెయిట్ ఫర్ ద బ్యూటిఫుల్ సర్ప్రైజ్. విక్రమ్ ఆలోచన కరెక్టే అంటావా? వాడు చెప్పినట్టుగా ప్రియకు పెళ్లి చేసి పంపడం వల్ల మంచి జరుగుతుందా? అదే ఆలోచిస్తున్నానమ్మా. ఇందులో ఆలోచించడానికి ఏముందన్నయ్యా? విక్రమ్కి ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి ప్రియాకి కూడా పెళ్లి చేసి పంపించడమే మంచిది. అవునవును, చాలా మంచిది. ఆ విషయం మా అమ్మమ్మకి తెలుసులే గానీ నువ్వేం చెప్పక్కర్లేదు. రామచంద్ర, అది చిన్నప్పటి నుంచి నీ మేనల్లుండి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇప్పుడు ఇంకొకళ్ళు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వస్తాయేమోనని ఆలోచిస్తున్నాను. అది కూడా మనం ఆలోచించాలమ్మా. భవిష్యత్తు మన చేతుల్లో ఉండదు కదా గురూజీ. మనం అనుకున్నాం కదా అని ప్రతిదీ జరగదు. మనం అనుకోలేదు కదా అని ఏది ఆగదు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి కదా. ఆ విషయం మా మావయ్యకి తెలియదు అనుకుంటున్నావా? ఆయన అనుభవం అంత లేదు నీ వయసు. ఒక రకంగా ఆలోచిస్తే రాధ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మనం అనుకున్నాం కదా అని విక్కీకి ప్రియకు పెళ్లి జరిగిందా? లేదు. మనం అనుకోలేదు కదా అని రాధకు విక్కీకి పెళ్లి జరగకుండా ఆగిందా? లేదు. అంటే నాకు అనిపించింది చెప్పాను. మీకు అలా అనిపించకపోయినా పర్వాలేదు అంతే కదా. తాతకి దగ్గర నేర్పక్కర్లేదు, అమ్మమ్మకి ముగ్గులు నేర్పక్కర్లేదు. సో నేను నీకేం చెప్పక్కర్లేదు. నీ అనుభవాన్నంతా రంగరించి 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 ప్రియా జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు. పెళ్లి చేయడం తప్ప ఇంకేం చేయాలి? ఆ విషయం అమ్మమ్మకు తెలుసు. కాకపోతే తన అనుభవాన్నంతా రంగరించి అప్పుడు చెప్తుంది ఆ విషయం. నువ్వు పానకంలో పుడకలాగా మధ్యలో దూరకం. అయితే చివరిలోనే దూరతానులేండి. అమ్మమ్మ, నువ్వు ఎవరి గురించి ఆలోచించద్దు. ప్రియా జీవితం గురించి మాత్రమే ఆలోచించు. నాకు రాధకి పెళ్ళైపోయింది. మేము హ్యాపీగానే ఉన్నా, నువ్వు హ్యాపీగా లేవు. కానీ ఫ్యూచర్ లో నువ్వు కూడా హ్యాపీగానే ఉంటావు. ఎందుకంటే రాధ రేపో మాపో ఒక మనవన్నో మనవరాలను కానీ నీ చేతుల్లో పెడుతుంది కదా. ఆ మనవన్నో మనవరాలను చూసుకుని జరిగిందంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. నా విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతావు, అనసూయ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతావు. కానీ ప్రియా విషయంలో అలా హ్యాపీగా ఫీల్ అవ్వలేవు కదా అమ్మమ్మ. ఎందుకు ఫీల్ అవ్వలేరు? మనసుంటే మార్గం ఉంటుంది. ఆ విషయం మా అమ్మమ్మకి తెలుసు. ఆవిడికి మనసు ఉంది. ఆ మనసులో ఒక మార్గం ఉంది. నువ్వు ఆలోచించమ్మా. నేను అనసూయలాగే ప్రియా కూడా నీ మనవరాలు. ఈ మనవడు మనవరాల విషయంలో నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఆ మనవరాల విషయంలో కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి కదా అమ్మమ్మ. హ్యాపీగా ఉండాలంటే ప్రియాకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం తప్ప వేరే మార్గం ఏముందమ్మమ్మ? ప్రియ కూడా ఒప్పుకుంది. ప్రియ ఒప్పుకుందనే కదా అమ్మమ్మ అంతలా ఆలోచిస్తుంది. ప్రియ ఒప్పుకోకపోతే అసలు ఎందుకు ఆలోచిస్తుంది కదమ్మమ్మ? మావయ్య మనసులో కూడా అదే ఉంది. ప్రియా ఎలాగో ఒప్పుకుంది కాబట్టి తన మనసు మారకముందే పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తే ప్రియా కూడా హ్యాపీగా ఉంటుందని ఆలోచిస్తున్నాడు కదా మావయ్య? అమ్మమ్మ ఆలోచన అదే, మావయ్య ఆలోచన కూడా అదే. ప్రియా సంతోషం కన్నా వాళ్ళిద్దరికి ఏది ముఖ్యం కాదు. ఏం చేయమంటావు అమ్మమ్మ? ప్రియాకి పెళ్లి చూపులు ఏర్పాటు చేయమంటావా? లేకపోతే ఇంకా మీరిద్దరు బాగా ఆలోచించుకుని నిర్ణయం చెప్తారా? మీరేం చెప్తే అదే చేస్తాం. పెళ్లి చూపులు అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆస్తి పాస్తుల గురించి ఆలోచించకుండా మనుషుల మంచితనం గురించి మాత్రమే ఆలోచించాలి. మంచి ఫ్యామిలీలోకి మాత్రమే ప్రియను కోడలుగా పంపించాలి. అటువంటి మంచి సంబంధం చూడాలి. ఉందండి, అటువంటి సంబంధం రెడీగా ఉంది. చెప్పింది నీ కాదు, నా మనవడికి. మీ మనవడి గారే ఆ సంబంధం గురించి చెప్పారు. అవునమ్మా, నాకు తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉంది. అయితే రేపే ఆ పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి.
ఏమంటావు మావయ్య? అమ్మ మాట నా మాట. Yes! Yes, yes, yes. అరే, మీ అమ్మమ్మను మావయ్యని మడత పెట్టేశారు అంటే మీ మొగుడు పిల్లలు మామూలు కాదురా. అవునండి, మరేమనుకున్నారు? నా కొడుకు కూడలు విక్కీకి రాధకి పెళ్ళయ్యా కూడా వాడి మీద ఆశలు పెంచుకున్న ప్రియ ఇలా సడన్ గా పెళ్లికి ఎత్తుకోకుండా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు అర్థం కావాల్సింది అది కాదు. మరి ఏమర్థం కావాలి? ఆల్రెడీ అన్నయ్యకి పెళ్లి అయిపోయింది, ప్రియాకి పెళ్లి కాబోతుంది కాబట్టి రేపో మాపు తన పెళ్లి కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇంట్లో ఎవరి పెళ్లి జరుగుతుంది? ఆ, ఎవరి పెళ్ళంటే మోనాలిసా పెళ్లి జరుగుతుంది. ఏంటలా సీరియస్ గా చూస్తావు? నెక్స్ట్ మోనాలిసా పెళ్ళే కదా. దానికంటే ముందు నా పెళ్లి జరగదా? నీ పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది కదా. అంటే మన ఇద్దరి మనసులో కలిసినప్పుడే మానసికంగా మన పెళ్లి జరిగిపోయింది కదా. మానసికంగా పెళ్లి అయితే సరిపోదు కదా, మామూలుగా కూడా అందరి ముందు పెళ్ళవ్వాలి కదా. అలా పెళ్ళవ్వాలి అంటే మన ప్రేమ గురించి ఇంట్లో తెలియాలి కదా. అలా తెలియాలంటే మన ప్రేమ విషయం నువ్వు ఇంట్లో చెప్పాలి కదా. నేను చెప్పాలా? మన ప్రేమ విషయం మీ ఇంట్లో నేను చెప్పాలా? మరి నేను చెప్పాలా? మీ నాన్న చెప్పాలంటే నాకు భయం అనసూయ. అంత భయం అయితే మా అన్నయ్యకి చెప్పు. అమ్మో, మీ అన్నయ్య చచ్చినా చెప్పను, చెప్తేనే చేస్తాను. అదేంటి అలా అంటావు? మా అన్నయ్య నీ క్లోజ్ ఫ్రెండే కదా. ఫ్రెండే, ప్రేమ ప్రేమే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం మీ అన్నయ్యకి చెప్తే మరుక్షణం ఏదో ఒక కేసులో నన్ను ఇరికించి లాకప్ లో పడేస్తాడు. మరి మన ప్రేమ విషయం మన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అదే ఆలోచిస్తున్నాను. ఐడియా. ఏంటి? మన ఇద్దరం ప్రేమించుకుంటున్న విషయం టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా చూపిస్తే అలా బ్రేకింగ్ న్యూస్ వచ్చి అల్లరైపోతే నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు, నిన్ను లాకప్ లో పడేస్తారు. అది ఆలోచిద్దాం. ఏం అది చేయాలి? ఆలోచిస్తున్నాను. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆలోచిస్తున్నాం. ఏం ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నాం అంటే అదే ప్రియా పెళ్లి ఒప్పుకుంది కదా, ఎందుకు ఒప్పుకుందా అని ఆలోచిస్తున్నాం. అంతే కదా అనసూయ? అంతే అంతే. ఎందుకు అందుకు ఒప్పుకుంది కాబట్టి ఇక దాని గురించి ఆలోచించకుండా అనసూయ పెళ్లి గురించి ఆలోచిస్తే మంచిది. అవును రామలింగం, అనసూయకు సంబంధాలు చూడమని నీతో చెప్పాను కదా, ఏమన్నా చూసేవా? చూస్తున్నాను అక్క, చూస్తున్నాను. ఈ అంతకాలం చూస్తావా? అడిగినప్పుడల్లా ఇదే సమాధానం చెప్తున్నావు. అంటే కొంచెం లేట్ అయినా మంచి సంబంధం చూద్దామని ప్రయత్నం చేస్తున్నాను అక్క. మంచి సంబంధం అంటే ఎటువంటి సంబంధం చూస్తున్నావేంటి? ఎటువంటి సంబంధం అంటే పెళ్లి కొడుకు నాలాగా నీతిగా నిజాయితీగా ఉండి లాయర్ వృత్తిలో ఉండేవాడిని చూస్తున్నాను. పెళ్లి కొడుకు నా అంత హైట్ ఉండేలా చూస్తున్నాను. పెళ్లి కొడుకు నా అంత స్మార్ట్ ఉండేలా, నా అంత హ్యాండ్సమ్ గా ఉండేలా చూస్తున్నాను. చూడు చూడు, నీ అంత హైట్, నీ అంత స్మార్ట్, నీ అంత హ్యాండ్సమ్ గా ఉన్నవన్నీ చూడు, కానీ నీ అంత ఎదవన మాత్రం చూడమాత్రం. ఇదేంటి మీ నాన్న పుష్కమని అంత మాట అనేసాడు? ఆయన కంటికి నేను మరీ అంత ఎదవలా కనిపించాను? చచా, మరి అంత విధవలా ఉండవు నువ్వు. అంటే కొంచెం ఎదవలా ఉంటానా? అదేం కాదు, టీవీ హీరోకి ఎక్కువగా సినిమా హీరోకి తక్కువగా ఉంటావు. అవునా? థ్యాంక్స్. నువ్వెలా ఉంటావు తెలుసా? ఎలా ఉంటాను చెప్పనా? చెప్పు. వెబ్ సిరీస్ హీరోయిన్ లా ఉంటావు. ఏయ్, ఏంటి చెల్లెమ్మా అర్జెంట్ గా మనం ఫోన్ చేసావు? నువ్వు ఫోన్ చేసేటప్పటికి 50 ఎకరాలు కబ్జా కేసులో ఉన్నాను తెలుసా? కానీ 50 ఎకరాల కంటే నా చెల్లెలే నాకు ముఖ్యం కదా, అందుకే ఫోన్ రాగానే వెంటనే పరిగెత్తులు వచ్చేసాను. చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? నా చెల్లెలే ఒక గ్రాండ్ మాస్టర్, అలాంటి తనకే ప్రాబ్లం వచ్చిందంటే ఆ ఎత్తుకు పై ఎత్తు వేసి అవతల వాళ్ళని చిత్తు చేసి ఆ ప్రాబ్లం కి చెక్ పెట్టి నీకు కంగ్రాట్స్ చెప్పి బోటు తిప్పేస్తాను. అలా సైలెంట్ గా ఉంటావేంటమ్మా? నీకొచ్చిన కష్టాన్ని కట్టకట్టి డస్ట్బిన్ లో పరేస్తాను. చెప్పు. చెప్పడానికి నువ్వు గ్యాప్ ఇస్తేనే కదా. అదే నిజమే. సరే, ఇప్పుడు గ్యాప్ ఇస్తున్నానుగా, చెప్పు. ఏంటి నా మేనకోడలు పునరుపమలా తయారవుతుంది? ఇవాళ తన పుట్టినరోజు కూడా కాదే. పుట్టినరోజు కాదు, పెళ్లి చూపుల రోజు.
పెళ్లి చూపు. అవును, ఇంకాసేపట్లో పెళ్లి చూపులు. ఇదేంటమ్మా ఇలాంటి దుర్వార్త చెప్పావు? హా, గుండె గుండ్రాయిలాగా జారి కాళ్ళ మీద పడి వేడి చితికిపోయేలా ఉన్నాయి. ఇది జోకే కదా? విక్కీతో పెళ్లి కావాల్సిన నా మేనకోడలకి ఇంకెవరితో పెళ్లి చూపులేంటి? ఖచ్చితంగా ఇది జోకే. చెప్పమ్మా. జోకు మీకు, పెళ్లి నీ మేనకోడల్ని అడుగు. ఏం మేనకోళ్ళ? చెల్లెమ్మ నువ్వు కలిసి ఈ మామయ్యతో జోకులు వేస్తున్నారు కదా? కాదు, నిజంగానే నాకు పెళ్లి చూపు. బాబా రాధ కలిసి నాకు ఎన్ఆర్ఐ సంబంధం తీసుకొచ్చి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. మా నాన్నమ్మ పెదనాన్న కూడా ఈ పెళ్లి చూపులు ఒప్పుకున్నారు. నాన్నమ్మ పెదనాన్న ఒప్పుకున్నారా అని నేను అడగట్లేదు, నువ్వు ఒప్పుకున్నావా లేదా? నేను ఒప్పుకున్నాను కాబట్టి ఈ ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. నేను ఒప్పుకున్నాను కాబట్టి పెళ్లి చూపులకి రెడీ అయ్యాను. ఇక్కడే మన హీరోయిన్ రాధ వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది మన హీరో విక్రమ్ కృష్ణ దగ్గరికి. మన హీరో విక్రమ్ కృష్ణ రాధను అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక వీళ్ళిద్దరూ పెళ్లి చూపులకి సిద్ధమైపోతారు. ఏంటి బాబు అలా చూస్తున్నావు? ఏం లేదు, పెళ్లి చూపులు నీకా ప్రియాకా అనే డౌట్ వచ్చి అలా చూస్తున్నాను. ఇంకా రేపటి ఎపిసోడ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. రేపటి ఎపిసోడ్లో కూడా ఏం జరుగుతుందో షార్ట్ కట్లో చెప్పేస్తాను, వినేయండి. రేపటి ఎపిసోడ్లో మన ప్రియకు పెళ్లి చూపులు జరగబోతున్నాయి. ఆ పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు మన ప్రియకి కూడా చాలా బాగా నచ్చాడు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏమై ఉంటుంది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. రేపటి ఎపిసోడ్ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా. మన వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోలు ఎర్లీ మార్నింగ్ మీ మొబైల్లో చూసేయచ్చు. సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఉదయాన్నే మీరు మన ఫేవరెట్ సీరియల్ మన ఛానల్లో చూసేయచ్చు. ఇక అస్సలు లేట్ చేయొద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.